మరి మీరు అందరూ విన్నారు కదండి, అర్థమైందా? ఏమండి, మైక్ సిస్టమ్ ద్వారా ఎంతమంది అయితే మరి ఈ స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నారో మరి వారందరి కొరకు ఒకసారి నేను దీన్ని ఒక కథలా, ఒక జరిగిన సంఘటనలాగా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ప్రియమైనటువంటి వాళ్ళరా యోధయ నుండి బయలుదేరి సమరయ ప్రాంతము గుండా, సమరయలో ఉండేటువంటి ఏమండి ఒక స్త్రీ దగ్గర నిలబడి ఒక బావి దగ్గర ఆవిడతో మాట్లాడి ఆవిడతో ముచ్చటించి ఆ సమరయ పట్టణంలో ఏమండి ఆయన ఒక 3 రోజులు ఉండిన తర్వాత అక్కడ నుండి ఏమండి ఇప్పుడు గలిలయలో ఉండేటువంటి ప్రాంతంలో అయినటువంటి కానా అనేటువంటి ఊరికి ఆయన ఇప్పుడు వచ్చాడు. ఈ కానా అనేటువంటి ఊరిలో యేసు ప్రభు వారు ఆల్రెడీ ఒక కార్యం చేశాడు. ఏంటా కార్యం అని ఆలోచన చేస్తే మనం అందరము కూడా పెళ్ళప్పుడు ఉంటూ ఉంటాం. ఏమండి, నీళ్లను ద్రాక్షారసముగా మార్చి ఆ పెళ్లిలో ఉండేటువంటి కొరతనైనా తీర్చినటువంటి సంఘటన. సో ఇప్పుడు అదే ఊర్లో ఇప్పుడు యేసు ప్రభు వారు మళ్ళీ వచ్చాడు. సరే వచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ యేసు ప్రభు వారు కానాలో ఉన్నాడు. అయితే కపెర్నహూము అనేటువంటి ఒక ఊరు ఉందండి. ఆ ఊరు ఈ కానా అనేటువంటి ఊరికి 20 మైళ్ళ దూరం. ఎంత దూరం అండి? 20 మైళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మాట్లాడదాం. 20 మైళ్ళు అని అంటే సుమారు 30 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్ల దూరంలో కపెర్నహూము అనేటువంటి ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక ప్రధాని ఉన్నాడు. ఏమండి అంటే ఆయన ఒక రాజ అధికారి. ఆయన యొక్క కుమారుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడంట. అంటే ఆయనకి తీవ్రమైన రోగం ఏదో వచ్చింది, చావుకి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క ప్రధాని ఏం చేశాడు అని అంటే యేసు ప్రభు వారు కానా అనేటువంటి ఊరికి వచ్చాడు అని చెప్పి కపెర్నహూములో ఉంటున్న ఈ ప్రధాని విన్నాడు. విని ఈయనేం చేశాడు అంటే పరుగున ఏమండి ఆయన కానా ఊరు వచ్చాడు. కానా అనేటువంటి ఊరికి వచ్చి యేసు ప్రభు వారిని కలిసి, యేసు ప్రభువా, నా కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఒక్కసారి నా కొడుకుని కాపాడవా, బ్రతికించవా, రావా అని చెప్పి యేసు ప్రభు వారిని వేడుకొనెను అని బైబిల్లో రాయబడ్డదండి. ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, చాలా మంది ప్రూఫ్స్ అడుగుతారు. యేసయ్య గొప్ప దేవుడా, అయితే రుజువేంటి, నాకు రుజువు చూపించు, ప్రూఫ్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు అని చెప్పి యేసయ్య కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలందరిని ఉద్దేశించి ఈ ప్రధానితో చెప్పాడు. అప్పుడు ప్రధాని, ప్లీజ్ ప్రభువా అలాగనొద్దు, నా కొడుకు చచ్చిపోయే లోపు నువ్వు వచ్చావని అంటే నా కొడుకు ఖచ్చితంగా బ్రతుకుతాడు. మరి చావు దగ్గరికి వెళ్ళడాయన, చావు వరకైనా వెళ్ళడు, ప్లీజ్ దయచేసి రావా అని చెప్పి మరలా వేడుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కొడుకు బాగుపడిపోయాడు, వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ ప్రధాని యేసయ్య మాటలని నమ్మి ఏం చేశాడనంటే తిరిగి మళ్ళీ కపెర్నహూముకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కపెర్నహూముకి వెళ్ళిపోతూ ఉంటుంటే మత్తోవలో అతను ప్రధాని కదండి, ఆయన ఒక రాజ్యాధికారి కాబట్టి ఆయన దగ్గర కొంతమంది పనులు ఉన్నారు. ఆ పనులు ఏం చేశారంటే ఆ ఇంటి దగ్గర నుండి తిరిగి ఈ ప్రధానిని ఎదుర్కోవటానికి తిరిగి వస్తూ ఉన్నారు. మా యజమాని కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడని చెప్పి తన కొడుకును బ్రతికించుకోవాలని కానాలో ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఆయన కొడుకు బాగుపడిపోయాడు. ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి మా యజమానుడైనటువంటి ఆయనకినేమో చెప్పాలని చెప్పి కొంతమంది పనులు ఆ ప్రధాని ఇంటి నుండి బయలుదేరి వచ్చారు. మత్తోవలో కలిశారు. అయితే జాగ్రత్తగా ఆలకించండి. యజమాని కలిసి, అయ్యా నీ కొడుకు బాగుపడిపోయాడు అని అంటే అప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన అంటూ ఉన్నాడు, ఏ గంటకు బాగుపడ్డాడు అని అంటే పలానా గంటకి.
అప్పుడు వెంటనే ఆయనకు అర్థమైంది, అదే గంటకి కానాలో నేనున్నాను, ఆ కానాలో ఆ యేసు ప్రభు వారు నీ కొడుకు బాగుపడిపోయాడయ్యా వెళ్ళిపో అని చెప్పి అదే టైంకి అన్నాడు. ఆయన ఏ టైంకి అయితే అన్నాడో అదే టైంకి ఇక్కడ నా కొడుకు బాగుపడ్డాడని చెప్పి మీరు చెప్తున్నారు అని చెప్పి ఆయనలో ఉన్న విశ్వాసము, నమ్మకము మరింత ఎక్కువయ్యి ఇప్పుడు ఏమైందనంటే తాను తన కుటుంబము అంతా కూడా యేసు ప్రభు వారి యందు విశ్వాసము ఉంచారు. దేవునికి స్తోత్రం.